అలాగే గోల్కొండలో మొదటి బోనం కుమ్మరి వాళ్ళే పెడతారని చెప్పేసి విన్నాను నేను. ఎందుకు అది అట్లా? ఇప్పుడు చూడండి మిత్రమా, కుమ్మరి వాళ్ళు ఏంటంటే మొదట మాట్లాడుకుంటే వాళ్ళు మట్టి మనుషులు. మనము గతంలో చెప్పినట్టుగా మట్టిలోనే చేసిన పాత్రల్లోనే మనం భోజనాలు వండుకునే వాళ్ళం గతంలో. అయితే ఆ మట్టి పాత్రలకి, మట్టికి సంబంధించిన వ్యక్తులకి అమ్మవారు చాలా దగ్గర అవకాశం ఇచ్చింది. ఎలా? ఎందుకు? మీకు మొదట్లో ఒక విషయం చెప్పానా, చింతపండుతో నూకలది వండింది, అమ్మకి స్వీకరణ చేసింది అన్న విషయం వాళ్ళే హడావిడిగా ఆ బోనాన్ని తీసుకొని వచ్చిన ఆ తరుణం అమ్మకు నచ్చింది. నచ్చిన తర్వాత ఇకపై మొదటి బోనం నీవు పెట్టినప్పుడు నీవు ఇచ్చిన ఆ తరుణం నాకు చాలా నచ్చింది బిడ్డ అని అమ్మ అస్తు పలుకుతుంది, అంటే ఆశీర్వాద బలం. అలా వచ్చినప్పుడు ఈ కుమ్మరి వాళ్ళు ఏం చేస్తారంటే మిత్రమా, ఇక్కడ చాలామంది పొరపాటులో పోతూ ఉంటారు. కుమ్మరి వాళ్ళు మంచి కారణంగా చేస్తున్న పని అది. కుమ్మరి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బోనం అనేది పెట్టే రోజు కంటే ఒక 10 రోజుల ముందు భిక్షాటనకి వెళ్తారు. ఎక్కడైనా వెళ్తారు, ఇంటి ఊర్లో అదే వీధుల్లో వెళ్ళి ఘటమంటం మీకు గుర్తుందని ఇందాక చెప్ప ఇలా దండ పెట్టుకొని వస్తుందండి, అలా కాకుండా పైకి పెడతారు అమ్మవారి విగ్రహాన్ని. అమ్మవారి విగ్రహం పైకి పెట్టి పువ్వులు పెట్టి ఒక చీర, పట్టు చీర తీసుకొని వచ్చి అడుగుతారు. ఊరూర అమ్మవారి యొక్క జోగా అంటారు దాన్ని, అమ్మవారి జోగా అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, అమ్మవారి యొక్క జోగా. బియ్యం వేస్తారు, కొద్దిమంది ఉల్లిగడ్డలు, అమ్మవారికి కావాల్సిన విషయాలను ఇస్తూ వస్తుంటారు. అలా ఇస్తూ వస్తే ఆయన ఏం చేస్తాడు, పండగ రోజు అందరు ఇచ్చిన ఆ బియ్యాన్ని కలిపి కొంచెం బోనానికి సరిపోయే బియ్యం తీసి వండి ఆ బోనాన్ని తీసుకొని వచ్చి అమ్మకి సమర్పిస్తాడు. ఇక్కడ కుమ్మరివాడు బోనాన్ని సమర్పించడం అనేది కనబడుతుంది, కానీ కుమ్మరివాడు ఊర్లో ఉన్న అందరి ఇంటి నుంచి బియ్యం తీసుకొని సమర్పిస్తాడు. అంటే మొట్టమొదటి బోనం ఎవరు సమర్పించారు? ఇక్కడ కుమ్మరివాడి చేతి నుంచి ఊర బోనాన్ని సమర్పించాడని అర్థం. అలా చేసిన తర్వాత అమ్మ ఇండివిజువల్గా స్వీకరిస్తుంది, మళ్ళీ ఒక్కొక్కరి బోనాన్ని స్వీకరిస్తుంది. మొట్టమొదటి ఏం చేస్తుంది అంటే ఊరంతా స్వీకరించేస్తుంది అమ్మ ఈ కుమ్మరివాడి చేతుల ద్వారా. కుమ్మరివారి యొక్క ప్రత్యేకత అక్కడ రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, మట్టి మనుషులు వాళ్ళు మానవతత్వానికి చాలా దగ్గరగా ఉండడం చేత అమ్మ మట్టి మనుషులకు ఇచ్చిన విలువ అది. కుమ్మరి వాళ్ళ నుంచి మొదటి బోనాన్ని స్వీకరిస్తే అది కుండ రూపంలో, బంగారు రూపంలోనో, వెండి రూపంలో ఇందులో స్వీకరించదు. మట్టిలో వచ్చిన బోనానికి ఎంతో చలివడి తీసుకొని తిని స్వీకరించిన బోనమే ఊరా వచ్చే బోనం కుమ్మరివాడే బోనం. చాలామందికి కుమ్మరివాడి బోనం ఎక్కుతుంది అన్నప్పుడు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే చెప్పుతున్నారో ఎక్కిస్తున్నారో వాళ్ళకి తెలియదు ఈ అంతరార్థం ఇక్కడ. అంటే ఒకప్పుడు చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు లేరు కదా. తాతలు ముత్తాతలు అంత వయసులో ఉన్న వాళ్ళు లేరు. 60 ఏళ్ళకే తాతలు అయిపోతున్నాం, ముసలోళ్ళు అయిపోతున్నాము. ఇక చెప్పేది భవిష్యత్తు ఎవరున్నారు కదా. అలా కుమ్మరి వాళ్ళు ఊరులో ఉన్న అందరి భోజనాన్ని అమ్మకి వనభోనంలాగా ఇచ్చి అందరి దగ్గర తెచ్చిన బియ్యాన్ని తీసిపెట్టిన భోజనం, ఆ బోనం ఈరోజు మనం అనుకుంటున్న అంగరంగ వైభవంగా తీసుకుంటున్న గోల్కొండ, సికింద్రాబాద్, ఉజ్జయిని అందరి బోనాలు కుమ్మరివాడిది చాలా మంచి వివరణ ఇందులో చెప్పాల్సిన అవసరం కూడా ఎందుకు వచ్చిందంటే మిత్రమా, మనం ఇకపైనన్నా మన సాంప్రదాయంలో వివరణలు తెలుసుకుంటూ పోదామని. తెలియదు చాలామందికి, తెలియాలి. కొండెక్కి ఆ బోనాన్ని సమర్పించేసి వచ్చిన తర్వాత ఎంత ప్రత్యేకంగా అనిపిస్తుంది. అలా వచ్చిన తర్వాత మనందరం పోతే అమ్మ ఎలా స్వీకరిస్తుంది. అక్కడ గోల్కొండలో వెళ్ళి చూస్తే మిత్రమా, మనుషులు సరిపోరు అక్కడ నిలబడడానికి, అంతమంది ఉంటారు. ఈ 7వ తారీఖు చూడండి, అసలు ఎక్కడి నుంచి ఎవడు గ్యాప్ ఇయ్యడు, ఎంతమంది అరుస్తుంటారు, ఎంతమంది డప్పులు, ఎంతమంది బోనాలు, ఎంతమంది పోతురాజులు, ఎక్కడెక్కడెక్కడి నుంచి వస్తారు. ఎక్కడ పెడితే అక్కడ అన్నదానాలు పెడతారు. ఈ మార్వాడి వాళ్ళు చూడండి ఎంతమంది అన్నదానాలు పెడతారు. వాళ్ళు ఈ పూజలు బోనాలు అనేది చేయరు, కానీ అక్కడ అన్నదానం పెడతారు వీళ్ళు నుంచొని. గమనించండి, వాటర్ ఫ్లో ఒక దగ్గర పెడతారు, వాటర్ బాటిల్స్ ఒక దగ్గర పెడతారు, ఎంత అంగరంగ వైభవంగా చేస్తారు. పోతుంటే పిలిచి మరీ ఇస్తరాకు చేతిలో పెట్టి అన్నం ఇచ్చేస్తారు. నేను వెళ్ళినప్పుడు లాస్ట్ టైము కిందకి దిగుతూ ఉంటే నన్ను 8 మంది తీసుకెళ్లారు వీళ్ళు మార్వాడి వాళ్ళు. తీసుకొని వెళ్ళేసి ఎక్కడి నుంచి వస్తున్నారు స్వామి, భోలేనాథ్ అది ఇది అని చెప్పేసి భోజనం పెట్టి మళ్ళీ కూర్చోబెట్టి, నేను అడిగా ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారంటే ఇది చెప్పలేము, ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నాం ఇది అంటారు. అంటే వాళ్ళ తరుణం పాటించుకుంటూ రావడం అయిపోయింది. అంటే వంశాధిపత్యాన్ని తీసుకున్నారు. ఆ రోజు వాళ్ళకి లక్షలు ఖర్చు అవుతుండొచ్చు. ఓకే, రైట్. అయితే ఇంకొక ప్రశ్న అడగాలి మిమ్మల్ని. ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర భవిష్యవాణి చెప్తారు, అది చాలా గతంలో విన్నాను నేను చాలా దాని గురించి, ఖచ్చితంగా జరుగుతాయని చెప్పేసి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర చెప్పే స్త్రీ ఎవరైతే ఉన్నారో అమ్మ భవిష్యవాణి చెప్పే స్త్రీ స్వర్ణలత, ఆ అమ్మ పేరు. ఆవిడ చెప్పేది కూడా ప్రకృతిపరమైన భవిష్యవాణి. బాగా గుర్తుపెట్టుకోండి,
భవిష్యవాణి ఇందులో చాలామంది మనల్ని వ్యతిరేకించవచ్చు. మీరు ఇందాక అమ్మవారి విషయాలు అలా చెప్పి ఇప్పుడు ఈవిడ ఇలా చెప్తుందని అనడం ఎంతవరకు వాస్తవం అన్న దానికి చెప్తున్న సమాధానం, ఆవిడ సాక్షాత్తు ఉజ్జయిని మహంకాళి శరీరానికి సంబంధించింది. అమ్మ యొక్క స్థానాన్ని, ఆ ఆశీర్వాద బలాన్ని తీసుకొని వర్షాలు, వ్యవసాయము, రోగాలు, మంచి చెడులు ఇవే ప్రశ్నలకు జవాబిస్తుంది. బాగా గమనించండి. అంతకు మించి ఆవిడ వ్యక్తిగతమైన ఆలోచనలు చెప్పదు. ఒక దేవత స్వరూపం కూడా అదే అంటున్నాను. అమ్మ నిజంగా అక్కడికి వచ్చి చెప్తుంది. ఆ విషయం నిజంగానే జరగడం వల్ల వందల చరిత్రలు ఉన్నాయి అక్కడ. మళ్ళీ ఆవిడే కాదు, వాళ్ళ వంశంలో ఇప్పుడు ఆవిడ 3వ 4వ తరం కంటిన్యూగా చెప్తూ ఉన్నది. అలా అభివృద్ధి వస్తుంది అంటున్నాను శంకర. ఆ 3 నిమిషాలు అమ్మవారి శరీరాన్ని ఆవిడ ఆవహించిన తర్వాతే ఆ వివరణను చెప్పగలుగుతారు. ఇలా ఆ యొక్క తరుణాన్ని వేరే వాళ్ళు ఉపయోగించుకోవడం తప్పు అంటున్నాను. అది ఖచ్చితంగా అది నిజమైనదే. అమ్మ ఆ 3 నిమిషాలు ఆమెను ఆధీనంలోకి తీసుకొని చెప్తుంది. కుండ మీద కూర్చుంటుంది, నిలబడుతుంది. పచ్చికుండ మీద నిలబడుతుందని చెప్తారు కదా భవిష్యవాణిలో. అమ్మ వచ్చేసి పచ్చికుండ మీద నించోదు అక్కడ. అమ్మ వచ్చేసి గాలిలో నించుంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, గాలిలో నించుంటుంది. పంచభూతాల శక్తి తీసుకొని గాలిలో నించుంటుంది, కుండ మీద నుంచోదు. కుండ మీద నించున్నట్టే ఉంటుంది. కానీ మీరు బాగా గమనించారా, ఒక కోడి ఉంటుంది, కోడి రెక్క తీసేసి ఇలా వదిలాం పైనుంచి, అలా కిందికి వచ్చేసేసి ఒక వస్తువు మీద నెమ్మదిగా పడుతుంది. అదే ఒకవేళ అది స్పీడ్గా పడ్డది అనుకోండి మిత్రమా, అయినా దానికి దెబ్బ తగలదు, కొద్దిగా అలా చిన్నగా ఇలా పడుతుంది. అమ్మ శరీరం కూడా 0 వస్తుంది అప్పుడు, 0 మైక్రాన్స్కి వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు ఈ యొక్క కుండ తర్వాత గాలికి మధ్యలో నుంచి ఉంటుంది అమ్మ. అది శక్తి. అదే కదా ఒక ఆదిపరాశక్తి చూయించే ఆట. అది కనిపెట్టలేని మానవులం మనము కాబట్టి పంచభూతాల సాక్షిగా పోతుంది ఆవిడ. అలా వచ్చి చెప్పుతున్న దాన్ని చాలామంది నమ్మారు, నిజం చేశారు. పచ్చకుండ మీద నించోగలమా? పచ్చకుండ అయితే నించోలేము, తెగిపోతే, లేకపోతే అది మొత్తం విచలవిడ అవుతుంది కదా. అమ్మ నించునేది గాలిని అనుసంధానం చేసుకొని పంచభూతాల సాక్షిగా చెప్తుంది. భవిష్యవాణి అంటే అదే కదా శంకర. ఈవిడ అన్నిటి మీద బందోబస్తు. మొన్న ఆ మధ్య ఒక అతను భవిష్యవాణి చెప్తూ ఉంటే ఇక్కడ మహానుభావుడు అక్కడ కుకట్పల్లిలో ఒక గుడి దగ్గర ఆయన గారు వచ్చారు. ఆయనకి అంతా అరేంజ్ చేశారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఇక్కడ ఉన్న భవిష్యవాణి అక్కడ చెప్తూ ఉన్నాడు ఆయన. అంటే కొంతమంది చెప్తారు అలాగా. చెప్తున్నప్పుడు ఆయన పట్టుకొచ్చారు 5-6 మంది తీసుకొని వచ్చారు. వచ్చింది అమ్మ కదా. ఆ కుండపైన నించున్నాడు, అందులో దిగబడిపోయాడు. అందులో దిగబడ్డాడు, ఆ కుండలో దిగబడిపోయాడు. దిగబడిపోయి అలా కింద ఎనికిలా ఒరిగిపోయాడు. 2-3 కలిసి లేపారు. భవిష్యవాణి చెప్పుతుంది. నిజంగా ఒక వంశాన్ని ఏలుతూ వస్తున్న స్త్రీ ఆ అమ్మకి మనం దండం పెట్టుకొని అమ్మ మంచి చెప్పామని చెప్పిన తరుణాన్ని అందరూ ఫాలో అప్ చేయకూడదు. ఆమెకు అవకాశాన్ని అమ్మించుకుంది మహంకాళి. ఆమె ఎంత ఇష్టంగా తీసుకుంటే ఆమెను కోరుకుంటవచ్చు. ఆమె పెళ్లి కూడా కాలేదు అని విన్నాం మేము. అదొక కారణంతో కనబడుతుంది కదా. ఈయన గారు ఇక్కడ వచ్చి చెప్తే అయినా ఆ కుండలో ఎక్కేసి దిగిపోయాడు కిందికి. ఎంత అవమానం! ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడ తెగింది. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, అక్కడ ఎంత విలువ పోతుంది. అది మనం సంపాదించాలి అంటున్నాను. కాబట్టి ఈసారి జరగబోయే బోనాల పండుగలో ఎన్ని మార్పులు జరిగి ఇంత మంచి పండుగ జరుగుతుందని ఎదురు చూడడం కూడా చాలా ముఖ్యమైనది. నిజ నిజాలు వాస్తవికాలు తెలుసుకోవడమే శాస్త్రం మిత్రమా. పెద్దలు లేరు చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఓపికలు లేవు. అలా చేసుకోవడం పండగ. ఓకే స్వామి, మేము అడిగిన వాటన్నిటికి కూడా చాలా చక్కని వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.